ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి 91వ కీర్తన మనము ధ్యానిద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములకు వందనాలు. ఈ సమయంలో 91వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను, వచనాలను మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడండి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి హృదయాన్ని ఎరిగినవాడు, నీ వాక్యమనే విత్తనాలు మాలో ఫలించినట్లు సహాయం చేయి. నీ దాసుని ద్వారా వారితో మీరు మాట్లాడి కావలసిన సందేశము అందించి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 91వ కీర్తన బహుశా ఇది మోషే వ్రాసి ఉండవచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే 90వ కీర్తన మోషే వ్రాసిన కీర్తన అని మనం చూస్తాము. చతుర్థ స్కందము, దైవజనుడు మోషే చేసిన ప్రార్థనని 90వ కీర్తన చూస్తాం. 91వ కీర్తన కూడా బహుశా మోషే వ్రాసి ఉండొచ్చని కొంతమంది పండితులు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ 91వ కీర్తనలో ప్రయాణం చేసినటువంటి విషయాలు, తర్వాత తెగుళ్ళు, చీకటి, తర్వాత నాగుపాములు, ఇలాగా మనము కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో, వారి చరిత్రలో, ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో ఈ సంఘటనలు జరిగాయి. తెగుళ్ళు, వారి జీవితాల్లో పాములు, ఇలాంటి చీకటి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రయాణంలో, ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేసిన పరిస్థితులు ఇక్కడ కూడా కొన్ని కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది బహుశా మోషే వ్రాసి ఉండొచ్చని కొంతమంది పండితులు తెలియజేస్తూ ఉంటారు. అయితే 91వ కీర్తన చాలా గొప్ప కీర్తన. దీనిలో మనము 7 వాగ్దానాలు మనం చూడగలం. 91వ కీర్తన 14 నుంచి 16 వరకు 7 వాగ్దానాలు ఇందులో కనబడతాయి. 91వ కీర్తనలో 3 వ్యక్తులు కనబడతారు. 1 దేవుడు, 2 దేవుని దూతలు, తర్వాత ఆయన నమ్మినటువంటి, ఆయన ఆశ్రయించిన భక్తుడు, 3 వ్యక్తులు కనబడతారు. దేవుడు మనం చూస్తాము 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతిని చాట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అనే మాట. దేవుడు మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఆయన ఎవరనంటే ఆయన మహోన్నతుడు మాత్రమే కాదు, ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు మాత్రమే కాదు, ఆయన సర్వశక్తి కలిగినవాడు, ఆయన సర్వశక్తిమంతుడని ఇక్కడ విషయాన్ని మనము చూస్తున్నాం. ఆ గొప్ప దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తుడు అతడు అనే మాట ఈ యొక్క 91వ కీర్తనలో చాలా సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. ఆ అతడు అనే వ్యక్తి ఎవరనంటే మహోన్నతిని చాటున నివసించిన వ్యక్తి, ఆయన యొక్క నీడలో ఆశ్రయించినటువంటి వ్యక్తి అని మనము గమనించాలి. 1 దేవుడు, ఆ దేవుడు ఎవరంటే ఆయన మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడని మనం చూస్తాము. 2వది ఆయన నమ్మిన భక్తుడు. 3వది దేవదూతలు. అక్కడ చూడండి 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అనే మాట చూస్తాం. దేవుని యొక్క దూతలు కూడా ఇక్కడ ఆయన తన భక్తుల్ని కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపించిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ 91 కీర్తన ఎంత గొప్ప కీర్తన అంటే, అపవాదే, సాతానే ఇందులో ఉన్న వచనాన్ని యేసుప్రభుకి గుర్తు చేశాడు. యేసుప్రభు వారు 40 రోజులు అక్కడ ఉపవాసం ఉన్న సందర్భంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది చేత యేసుప్రభు వారు శోధించబడుతున్న సందర్భంలో ఈ వచనాన్ని, అక్కడ 91వ కీర్తన 11వ వచనాన్ని గుర్తు చేశాడు అపవాది. నువ్వు కొండ శిఖరం మీద నీ కిందకు దూకు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడని వ్రాయబడి ఉంది కదా అని చెప్పేసి ఈ వచనాన్ని అక్కడ గుర్తు చేసిన సందర్భం చూస్తున్నాం. అంటే అపవాదికి, సాతానికి
91వ కీర్తనలోని వచనాలు ఎత్తిపట్టాడనంటే ఇది ఎంత గొప్ప కీర్తనో ఒకసారి మనం ఆలోచించాలి. చాలా గొప్ప కీర్తన ఇది. ఇందులో మనము గమనించినట్లయితే దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరనంటే ఆయన నిన్ను విడిపించువాడు, నిన్ను రక్షించువాడు. 3వ వచనం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అనే మాట చూస్తున్నాం. ఆయన మహోన్నతుడు కాదు, సర్వశక్తి కలిగిన వాడు మాత్రమే కాదు. ఆయన ఎవరనంటే ఆయన సత్యము, కేడము, డాలునై ఉన్నది. 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము, కేడము, డాలునై ఉన్నది. ఆయన ఎలాంటి వాడంటే మనకి కేడము లాంటివాడు, డాలు లాంటివాడు. అంటే శత్రు యొక్క బాణముల నుండి, శత్రు యొక్క ఆయుధాల నుండి, శత్రు యొక్క కుతంత్రాల నుండి మనం రక్షించేటువంటి ఒక డాలు లాంటివాడు, ఒక కేడము లాంటివాడు మన దేవుడు. మన పక్షాన శత్రువులతో పోరాడి జయమివ్వగలిగినటువంటి వాడు మన దేవుడు. ఈ 91వ కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని 91వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఏమిటంటే, ఒకటి ఆయన మహోన్నతుడు, 2 సర్వశక్తి కలిగినవాడు, రెండోది ఆయన ఏమిటంటే ఆయన విడిపించువాడు, రక్షించువాడు, తర్వాత ఆయన సత్యము, ఆయన కేడము, డాలునై ఉన్నటువంటి వాడు. కాబట్టి ప్రతి పరిస్థితి నుండి కూడా ఆయనను రక్షిస్తాడు, ప్రతి తెగుల నుండి కూడా ఆయనను విడిపిస్తాడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇందులో మనం గమనించినట్లయితే 8వ వచనం, నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కొన్నిసార్లు భక్తిహీనులు మనలను బాధ పెడుతూ ఉంటారు, వారి చర్యల చేత, వారి క్రియల చేత. కానీ మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిని విడిచిపెట్టిన వారే భక్తిహీనులు. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు, ఆయన యెహోవా దేవుని ఆరాధించిన వాడే. కానీ తన తోటి సహోదరుని దావీదును చంపాలని ఎన్నో పన్నాగాలు పన్నాడు. తాను దేవుని భయం లేకుండా జీవించాడు. కర్ణపిశాచుల దగ్గర విచారించాడు, యాజకులు చంపించాడు, చివరికి ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాడు, భక్తిహీనంగా ప్రవర్తించాడు. కానీ దావీదు పరుల పాపంలో పాలు పొందలేదు. సౌలు యొక్క పాపంలో దావీదు పాలు పొందలేదు. దుష్టుడికి దూరంగానే పారిపోయాడు. ఆయన ఏ సమస్య వచ్చినా, శత్రువు యొక్క భయము తనకు ఎదురైనా దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించినప్పుడు శత్రువు యొక్క భయం నుండి దావీదును తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఒకరోజు మరి ఆ శత్రువే యుద్ధములో చనిపోయినట్లుగా చూస్తాము. నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. పగ తీర్చుకునుట నీ పని కాదు, అది దేవుని పని. ఆయన తీర్చుకుంటాడో, ఆ వ్యక్తిని మార్చుకుంటాడో ఆయన ఇష్టం. సౌలును పౌలుగా మార్చిన దేవుడు. కొత్త నిబంధనలో ఉన్న సౌలు క్రైస్తవ సంఘాన్ని హింసించాడు, క్రైస్తవులు ఎంతోమందిని బాధ పెట్టాడు, చెరలో వేయించాడు, స్టెఫెను చావుకు సమ్మతించాడు. సౌలు గురించి సంఘం ఎంతో ప్రార్థించింది. కానీ అలాంటి సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. కాబట్టి నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అని అక్కడ దేవుడు అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని పక్షాన దేవునికి జయమిస్తాడు. అయితే ఈ 91వ కీర్తనలో 7 వాగ్దానాలు మనం ఇక్కడ చూడగలం. మొట్టమొదటిది, తనను ప్రేమించు వారిని తప్పిస్తాను. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదును. ప్రతి వాగ్దానం వెనక కండిషన్ ఉంటుంది. మనం నూతన సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రతి వాగ్దానం వెనక కండిషన్ ఉంటుంది, షరతు ఉంటుంది. నీవు ఈ విధంగా నువ్వు చేస్తే ఈ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ విధంగా నడుచుకుంటే ఈ విధంగా నేను దీవిస్తాను. ఆ కండిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి వాగ్దానం వెనక ఉంటుంది అని మనం గమనించాలి. ఉదాహరణకి అబ్రహాం విషయంలో దేవుడు 7 వాగ్దానంతో కూడిన నిబంధన చేశాడు అబ్రహాముతో. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే అక్కడ నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్విస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వించబడతాయి అని అక్కడ 7 వాగ్దానాలు అబ్రహాం విషయంలో దేవుడు చేశాడు. కానీ ఆ వాగ్దానం వెనక కండిషన్ ఉంది. ఏంటి కండిషన్ అంటే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే అనే మాట అక్కడ ఉంటుంది. నువ్వు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను నిన్ను, అక్కడ చూడండి ఒకసారి 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ చూపించు దేశమునకు వెళ్ళుము.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. అంటే ఇక్కడ మనం చదువుతున్నటువంటి భాగంలో అక్కడ దేవుడు 7 వాగ్దానంతో కూడిన ఒప్పందం అబ్రాహాంతో దేవుడు చేశాడు. కానీ ఆ వాగ్దానం వెనక కండిషన్ ఉంది, షరతు ఉంది. ఏముంది? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని షరతును పక్కకు పెడతాం, దేవుని ఆజ్ఞను పక్కకు పెడతాం, మనం వాగ్దానాన్ని పట్టుకుంటాం. ప్రభు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు. ఆ వాగ్దానం వెనుకున్న దేవుడు ఏం చేయమన్నాడో అది మనం చేయం, ఎలా నడుచుకోమన్నాడో అది నడుచుకోం. కానీ వాగ్దానం అంటే అందరికీ ఇష్టమే, ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే. కానీ ఎలా ఆశీర్వదించబడతాం అనేటువంటిది మనం వెతకాలి. ఎలా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుద్ది, ఆ వాగ్దానం వెనుకున్నటువంటి నేను నడుచుకునే విధానం ఏదైనా ఉందా, నేను పాటించాల్సిన విషయం ఏదైనా ఉందా, అది మనం పాటించినట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. మనం పాటించాల్సింది పాటించకుండా వాగ్దానం నా జీవితంలో నెరవేరమంటే ఎలా నెరవేరుద్ది? ఇక్కడ మనం 91వ కీర్తన 7 వాగ్దానంలో మొదటిది మనం గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనలను అన్ని పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తానని వాగ్దానం చేస్తాడు. దేవుడు తను ప్రేమించు వారికి ఆయన ఎన్నో బహుమానాలు, ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచుతాడని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది. దేవుని ప్రేమించడం అంటే అర్థము ఆయన ఆజ్ఞను గైకొనుటయే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట అనే మాట మనం చూస్తున్నాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ప్రభువు చెప్పినట్టుగా మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి పరిస్థితుల నుంచి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. రెండవ వాగ్దానం ఏమిటనంటే, అతడు నా నామముని ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచదును. దేవుని నామాన్ని మనం ఎరిగిన వారమైతే దేవుడు మనల్ని ఘనపరుస్తానని చెప్తున్నాడు. దేవుని నామాన్ని ఎరిగి ఉండటం అంటే ఏంటి అనంటే ప్రభు చెప్పినట్టుగా బ్రతకడమే. ఇది కూడా కొంతమంది ప్రభు చెప్పినట్టుగా బ్రతకకుండా జీవిస్తారు. ఇక్కడ చూడండి, దేవుని ఎరుగుట అంటే అర్థం ఏంటి ఇది కూడా చూద్దాం ఒకసారి. దేవుని ఎరుగుట అంటే అర్థం ఏంటంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయం భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టున్నారు. అంటే క్రియలు, దేవుడు ఆశించే ఫలాలు నీలో లేకపోతే నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివి కాదు. దేవునికి నీకు ఎలాంటి సంబంధము లేదు. దేవుని ఎరుగుట అంటే ప్రభు చెప్పినట్టుగా బ్రతకటమే, ప్రభువును ఆజ్ఞలు గైకొనటమే, వాక్యానుసారమైన జీవితం జీవించటమే. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అంటే దేవుని ఎరుగుట. ఇక్కడ చూడండి, నువ్వు ఇక్కడ ప్రభువా ప్రభువా అంటున్నారు, కానీ ప్రభు చెప్పినట్టుగా వాళ్ళు బ్రతికే జీవితం వారిలో లేదు. దేవుని మహిమను అక్కడ వారు దొంగిలించారు. దేవుని నామంలో ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయినాయి, దేవుని నామంలో ప్రార్థన చేస్తే ఎంతోమంది రోగులు స్వస్థ పొందారు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. కానీ ఆ కిరీటం దేవునికి పెట్టవలసింది, ఆ మహిమ దేవునికి చెందవలసింది. కానీ ఆ కిరీటం వీరు పెట్టుకున్నందువలన దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి ఇవ్వకపోయినందువలన దేవుడు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి, మీరు క్రమంలో లేరు, మీరెవరో నేను ఎరుగను. చూడండి, ఇంకా మనము చూడాలంటే ఎరుగుట అనే విషయాన్ని మీరు చూడాలనుకుంటే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో ఏలీ అనేటువంటి ఆయన యాజకుడు, ఆయనకి కుమారులు ఉన్నారు. ఆ కుమారులు కూడా యాజకత్వ పరిచర్యలోనే ఉన్నారు. ఆ మాట మనం మొదటి అధ్యాయంలోనే మనం చూడగలం. కానీ ఆ బైబిల్ ఏం చెప్తుందంటే వారి గురించి 2వ అధ్యాయము 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగుని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అంటే వీళ్ళు దేవుని సేవ చేస్తున్న వీళ్ళు దేవుని ఎరగకపోవటం ఏంటి? చూడండి, మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో
మూడో వచనంలో మనం చూస్తాము, ఏలీ కుమారులు హోప్నే ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి అనే మాట ఉంది అక్కడ. దేవుని సేవ చేస్తున్న వీళ్ళే దేవుని ఎరుగని వారుగా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఆశించే ఫలాలు లేవు, ప్రభు చెప్పినట్టుగా బ్రతికే క్రియలు, ప్రభు చెప్పినట్టుగా బ్రతికేటువంటి జీవితము వారిలో లేదు. వారు క్రియలు చెడ్డ క్రియలు గనక ఆ చెడ్డ క్రియలను బట్టి మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి అతడు నన్ను ఎరిగి ఉన్నాడు గనక నేను అతని ఘనపరిచేదను. దేవుని ఎరుగుట అంటే అర్థం ఏంటంటే ప్రభు చెప్పినట్టుగా బ్రతకడము, ప్రభు ఆశించే మెట్లో జీవించడమే ప్రభుని ఎరుగుట అనే విషయాన్ని దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు గమనించవలసిందిగా ఈ లేఖనాలు బట్టి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మూడో వాగ్దానం ఏంటంటే అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి దేవునికి తప్పనిసరిగా నువ్వు మొరపెట్టినప్పుడు విశ్వాసంతో మొరపెడితే, విరిగిన మనసుతో నువ్వు దేవునికి మొరపెడితే ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన వింటాడు. ఇదే 94వ కీర్తనలో మీరు చూసినట్లయితే 9వ వచనంలో, చెవులు కలుగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. కాబట్టి నీవు ఏ విషయంలో నువ్వు మొరపెడుతున్నావో విశ్వాసంతో మొరపెడితే నీకు జవాబిస్తాడు. ఇది మూడవ వాగ్దానం. నాలుగవ వాగ్దానం మనం చూసినట్లయితే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుని నమ్మిన వారికి ఏ రోగాలు ఉండవు, దేవుని నమ్మిన వారికి ఏ శ్రమలు ఉండవు అని చెప్తూ ఉంటారు. అది అబద్ధ బోధ. దేవుని నమ్మినా నమ్మకపోయినా జీవితంలో శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, బలహీనతలు అనేవి అవి ఒక జీవితంలో అవి ఒక భాగమై ఉన్నవి. ఇవన్నీ మన జీవితంలో ఎదుర్కోవాల్సినవే. జీవితం అనేది ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు. కాబట్టి శ్రమలోని అతనికి తోడే ఉండేదను. యేసుప్రభు ఉన్న పడవలోనే శ్రమ వచ్చింది, యేసుప్రభు ఉన్న పడవలోనే తుఫాను వచ్చింది. కానీ ఆ శ్రమ ఏమీ చేయలేకపోయింది. యేసయ్య ఉన్నాడు కాబట్టి. మార్క్సు వార్త 4వ అధ్యాయము 37వ వచనం, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన ఉన్న దోణి మీద తుఫాను వచ్చింది. కానీ ప్రభువు మనకు తోడుగా ఉంటే ఆ శ్రమ నుండి ఆయన తప్పిస్తాడు, ఆ శ్రమ నుండి ఆయన విడిపిస్తాడు. ఇక్కడ చూడండి, ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినప్పుడు అలల చేత దోణి నిండిపోయింది. కానీ నిండిపోయిన దోణి, నిండిపోయిన పడవ మునిగిపోవాలి. కానీ యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ పడవలో ఆ పడవ మునిగిపోలేదు. దేవుడు ఉంటే అలాంటి అద్భుత కార్యము చేయగలిగినవాడు. ప్రతి పరిస్థితిని ఆయన నియంత్రించగలిగినవాడు. చూడండి ఎంత గొప్ప అద్భుతము. అందుకని శిష్యులు భయపడి ప్రభువా మేము నశించిపోతున్నామని ప్రభు దగ్గరకు వచ్చి అక్కడ అడిగారు. నీకు చింత లేదా అని అడిగితే ప్రభు అన్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని ఆయన ప్రశ్నించాడు. ఎందుకు అంటే దోణి నిండిపోయింది, నిండిపోయిన దోణి మునిగిపోవాల్సిన పరిస్థితి, అది మీరు గమనించట్లేదు. కానీ నేను ఉన్నాను కాబట్టి మునిగిపోకుండా దాన్ని నియంత్రించాను. ఆ అద్భుతాన్ని మీరు గమనించట్లేదు. మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని అక్కడ మనం చూస్తాం. 40 వచ్చిన, అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ప్రభు మనకు తోడై ఉంటే ప్రేమ అన్ని పరిస్థితులు ఆయన నియంత్రించగలిగిన వాడు, నీకు అనుకూలంగా మార్చగలిగినటువంటి వాడు. శ్రమలోని అతనికి తోడై ఉండేదను. శ్రమలో మనుషుల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడిని నిన్ను అన్నోడు విడిచిపెట్టడు. శ్రమలో నీకు తోడై ఉండి ఆయనను నీకు తోడై ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తానంటే అక్కడ శ్రమలోని అతనికి తోడై ఉండేదను అని ఇక్కడ మనము చూస్తున్నాం. ఇది 4వ వాగ్దానం. మన జీవితాలు శ్రమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మన తప్పిదాలను బట్టి శ్రమలు వస్తాయి. రెండోది, మన పాపములు బట్టి శ్రమలు వస్తాయి. రెండోది, మనం గమనించినట్లయితే మనుషుల వలన కూడా శ్రమలు వస్తాయి. వారు మన మీద అసూయ చేతను, లేకపోతే మన విషయంలో అసూయ చేత శ్రమలకు మనల్ని గురి చేయొచ్చు. మనుషులను బట్టి శ్రమలు రావచ్చు, మన తప్పిదాలను బట్టి శ్రమలు రావచ్చు, అపవాదిని బట్టి శ్రమలు రావచ్చు. కొన్నిసార్లు దేవునికి మహిమకరంగా కూడా శ్రమలు వస్తాయి. యోబుకు వచ్చిన శ్రమ పాపాన్ని బట్టి రాలేదు, మనుషుల్ని బట్టి రాలేదు. యోబుకు వచ్చిన శ్రమ దేవునికి మహిమకరంగా వచ్చింది. దేవుని మహిమ నిమిత్తమే ఆ శ్రమ వచ్చినట్లుగా మనం ఆ చరిత్రలో మనం చూడగలం. కాబట్టి ఏ శ్రమ వచ్చినప్పటికీ, శ్రమ ఏ రకంగా వచ్చినా ఆ శ్రమలో నువ్వు నీ తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో నన్ను క్షమించు ప్రభు, నా తప్పిదాలు అయితే ఈ శ్రమలో నాకు సహాయం చేయి ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు నీకు తోడే ఉంటాడు. కాబట్టి శ్రమలో నేను విడిచిపెట్టేవాడు కాదు. ఒక సహోదరుడు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా గుండె భారంతో
నడవలేని పరిస్థితిలో నడుచుకుంటూ వెళ్తుంటే తన పక్కన అడుగులు పడతా ఉన్నాయి. ఆ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన అడుగులు పడుతుంటే దేవుడు అన్నాడు, ఈ పక్కన పడుతున్న అడుగులు ఎవరంటే నాయే, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్పాడు. ప్రభు ఎవరు నన్ను విడిచిపెట్టిన ప్రభు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఆయన కూడా నడుస్తున్నాడు నా వెంట అని అనుకున్నాడు. ఇంకా కొంత దూరం వెళ్ళినప్పుడు శ్రమలు ఇంకా భారంతో ఉన్నాయి. ఇంకా నడవలేని పరిస్థితిలో తాను ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఉన్నాడు కదా, ఏం కాదు నాకు ఈ పరిస్థితిని విడిపించగలడు అనుకున్నాడు. చివరికి చూస్తే అడుగులు పక్కన అడుగులు లేవు, కానీ 2 అడుగులే కనబడుతున్నాయి. దేవుడు కూడా విడిచిపెట్టేశాడు అనుకున్నాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, నేనేం నిన్ను విడిచిపెట్టలేదు, ఉన్న ఆ 2 అడుగులు ఎవరు ఏంటి, అవి నాయే. మరి నేను ఎక్కడున్నా అంటే నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాను అన్నాడు. అంటే నువ్వు నడవలేని పరిస్థితిలో నిన్ను ఎత్తుకుని నడిపిస్తు. దేవుడు అన్నాడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానని. యేసుప్రభువు వారు ఆరోహణము వెళ్తున్నప్పుడు మనల్ని ఆశీర్వదించి ఆ గొప్ప వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి దేవుడు అన్నడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీకు తోడే ఉండేవాడు. శ్రమలో దేవుడు విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నామేమో. శ్రమ కలిగినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటలేదు అనుకుంటున్నావేమో. దేవుడు నీ ప్రార్థన వింటూనే ఉన్నాడు, నీ శ్రమను చూస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు నీకు తోడే ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ 5వ వాగ్దానంలో అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇది 5వ వాగ్దానం. శ్రమలో తోడే ఉంటాడు. తోడైన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ఎందుకు నిన్ను గొప్ప చేస్తాడంటే గతములో నువ్వు బాధపడిన ఆ బాధ, నువ్వు గతములో పడినటువంటి ఆ శ్రమ, ఏ శ్రమ చేత నువ్వు నలిగిపోయావు ఆ శ్రమను మర్చిపోయేంతగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఖచ్చితంగా దేవుడు నువ్వు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావేమో, గుండె భారంతో ఉన్నావేమో, నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుని వైపు చూచి దేవుని ఆశ్రయించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్న శ్రమ నుండి విడిపించి ఎంతగా నిన్ను దేవుడు గొప్ప చేస్తాడంటే నీ గతంలో నువ్వు పడిన బాధంతా మర్చిపోయే చేసేంతగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఉదాహరణకి బైబిల్లో యోసేపుని చూస్తే అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, అన్నదమ్ములు చేత వెలివేయబడ్డాడు, అన్నదమ్ములు అతన్ని అమ్మివేశారు, ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవించాడు, అవమానాలు నిందలు అనుభవించాడు, నిందను బట్టి చెరసాల్లో వేయబడ్డాడు, చెరసాల్లో 2 సంవత్సరాలు చెరసాల్లో అనుభవించాడు. ఎన్నో శ్రమల గుండా యోసేపు వెళ్ళాడు, అవమానాల గుండా, నిందల గుండా, ద్వేషాల గుండా, అసూయల గుండా యోసేపు వెళ్ళాడు. ఎన్నో శ్రమలు, శోధనలను తాను అనుభవించాడు. యోసేపు యొక్క అన్నదమ్ములు బట్టి శోధనలు అనుభవించాడు. పోతిఫర్ భార్య నుండి శోధనలు, శ్రమలు అనుభవించాడు. అలాంటి యోసేపు శ్రమల గుండా వెళ్ళిన యోసేపు దేవుడు ఇంకనూ అతనికి తోడుగానే ఉన్నాడనే మాట మనం ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూడగలం. తోడైన దేవుడు యోసేపును శ్రమ నుండి విడిపించి ఎంత గొప్ప చేశాడంటే ఒక్క దెబ్బతో పరిస్థితులన్నీ మార్చివేశాడు. దేవుడు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు. ప్రపంచాన్ని పోషించే వ్యక్తిగా, ప్రపంచాన్ని ఆహార ధాన్యం ఇచ్చి పోషించేంతగా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే తన మొదటి కుమారుడికి మనష్య అని పేరు పెడతాడు. మనష్య అంటే మర్చుట అని అర్థము. నా శ్రమను, గతంలో నేను అనుభవించిన పరిస్థితి అంతా మర్చిపోయేంతగా దేవుడు నన్ను గొప్ప చేశాడని తన మొదటి కుమారుడికి మనష్య అని పేరు పెట్టాడు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు శ్రమలో దేవుడు విడిచిపెట్టేశాడు అనుకోబాకు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ఎంత గొప్ప చేస్తాడంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ మర్చిపోయేంతగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. 126 కీర్తనలు ఇశ్రాయేలు ప్రజలు బబులోని చెరను అనుభవించినప్పుడు, చెర అనేది శ్రమకు, కష్టాలకు, కన్నీళ్లకు తమకు తాము బయటికి రాలేని పరిస్థితి చెర అనేది. కానీ 126 కీర్తన మొదటి వచనంలో సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిని వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఎంత చూడండి, చెరలో నుండి దేవుడు విడిపించాడు. ఇది కళ నిజమా? మన జీవితంలో అయితే నా పరిస్థితి ఇంతే, నా బ్రతికింతే, నా సమస్యలు ఇంతే, నా రోగం ఇంతే, ఇక నేను నా పరిస్థితి ఇంతే అని అనుకున్నాను. కానీ దేవుడు నిజంగా అద్భుతంగా దేవుడు నా పరిస్థితులు మార్చాడు. ఇది కళ నిజమా అనుకున్నంతగా నా జీవితంలో ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడని అక్కడున్నటువంటి ఆ ప్రజలు,
అక్కడ వారు మాట్లాడుతున్న విషయం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీటితో నువ్వు చేసిన ప్రార్థన ఆ విత్తనాలుగా మారి ఒక రోజున నువ్వు ఆశించే ఫలాలు దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కాబట్టి దేనికి భయపడకు, బాధపడకు, కన్నీరు విడవకు. దేవుడు నీ కన్నీరు ఆయన తుడుస్తాడు. కాబట్టి శ్రమలో నీకు తోడై ఉంటాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు అంటే ఎవరంటే మహోన్నతిని చాటును నివసించువాడు. 91వ కీర్తన 1వ వచనంలో సర్వశక్తి గల దేవుణ్ణి విశ్రమించువాడు. నువ్వు ఆశ్రయించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులమైన మనకు అసాధ్యము, కానీ దేవుడైన ఆయనకి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే, నీ చేతనైతే నీకు సమస్తము సాధ్యమే. విశ్వాసము ద్వారా గొప్ప అద్భుత కార్యములు నీ జీవితంలో చూడగలవు. నమ్మకమనే ఒక చెయ్యి నువ్వు దేవునికి అందిస్తే ఎక్కలేనంత ఎత్తైన కొండ దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. కాబట్టి ఏ ఊబిలో ఉన్నా, ఏ కష్టంలో నువ్వు ఉన్నా, విశ్వాసముతో నువ్వు దేవునికి చెయ్యి అందించగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. 91వ కీర్తన 16వ వచనంలో దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. 6వ వాగ్దానం, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. యోబు జీవితంలో ఎంతో చనిపోతాడు అనుకున్న యోబుని దేవుడు నిజంగా, యోబు సమస్తాన్ని కోల్పోయిన దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి యోబుని రెండింతలుగా ఆశీర్వదించాడు. దీర్ఘాయుషునిచ్చాడు దేవుడు. 140 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ప్రియమైన వాళ్ళరా, ఇచ్చిగా కూడా మరణకరమైన రోగంతో బాధపడినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, ముఖము గోడ తట్టు తిప్పుకొని మంచం ఎంచి కూడా లేచే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ముఖం గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. కాబట్టి దేవుడు, ప్రియమైన వారి, దేవుని తట్టు నువ్వు తిరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తాడు. దీర్ఘాయు చేతని అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు తన మంచితనాన్ని నీకు చూపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ 91వ కీర్తన చాలా గొప్ప కీర్తన. 7 వాగ్దానాలతో కూడినటువంటి కీర్తన. అపవాది కూడా మర్చిపోలేనటువంటి కీర్తన. దేవుడు ఈ కీర్తనలో ఏమై ఉన్నాడో మనం చూస్తున్నాము. తర్వాత ఆయన నమ్మినటువంటి భక్తులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన తన బిడ్డలను కాపాడడానికి దేవుడు దేవదూతలని ఆజ్ఞాపించిన విషయము మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కీర్తన గొప్ప కీర్తన. ఇందులో ఉన్నటువంటి 7 వాగ్దానాలతో కూడినటువంటి విషయాలు, నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన నామాన్ని ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన విని నీ జీవితంలో ఆయన ఈ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకునేలాగా చేయగలడు. నాతో కలిసి ప్రార్థించండి. నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో దేవుడైతే సమస్తమును చేయగల సమర్థుడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 91వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు, వచనాలను ప్రభువా, ఏ తెగులు నీ గుడారము సమీపించదనే విషయాలు కూడా మేము చూస్తూ ఉన్నాం. మా శరీరం అని ఈ గుడారానికి ఏ తెగులు అంటకుండా నాయన మీరు సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు నాయన. మా జీవితంలో ఈ 7 వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చండి. నువ్వు మహోన్నతుడు, గొప్ప దేవుడు కనుక సహాయం చేయండి. మేము కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అంటున్నావు. సహాయం చేయండి. నువ్వు నాగుపాములు, కొదమసింహములు అణగదొక్కుదు అని చెప్తున్నావు. అన్ని పరిస్థితుల్లో జయమిస్తానని చెప్తున్నావు. ప్రభువా నీకు వందనాలు. ఈ గొప్ప కీర్తనలో ఉన్న వాగ్దానాలు మా జీవితంలో నెరవేరినట్లు సహాయం చేయమని ఈ ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో, నీ మాటలు వింటున్న బిడ్డలు ఏ శ్రమలో, ఏ కష్టములో, ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నారో ప్రభువా, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి విడుదలను, వారికి స్వస్థతను, వారికి దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీరేమై పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము సకల దేవుని వాక్యమైన మీకును ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలముతోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.